కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. కార్తీక మాస శుభ సందర్భంగా ఈరోజు దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం గురించి మాట్లాడుకుంటూ అందులోని అద్భుతమైన అందమైన శివభక్తి తత్పరతకు సంబంధించిన పద్యాలను ఆస్వాదిద్దాం. ముందుగా దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. తిర్యక్కులైన ఈ మూడు ఒక శివలింగానికి రోజు అర్చన చేసి మోక్షాన్ని పొందాయి గనక దీనికి శ్రీకాళహస్తి మహాక్షేత్రం అన్న పేరు వచ్చింది. ఈ లింగాన్ని ప్రాణం ఉన్న శివలింగంగా భక్తులు భావిస్తారు. శివలింగం ముందు పెట్టిన అఖండ దీపం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది గనక శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల అలా అవుతుందని అంటారు. ఇక్కడ రాహుకేతు పూజలను భక్తులు జరిపిస్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడైన దూర్జటి శివభక్తుడు. శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, శ్రీకాళహస్తి శతకము అన్న పేరిట 2 శైవ సంబంధి భక్తి కావ్యాలు రాశాడు. అందులోని 100 పద్యాల శతకంలో అనేక అంశాలు స్పృశించబడ్డాయి. రాజులను నిరసించటం, మానవుడు సంసార జంజాటంలో పడి శివుని ఎందుకు ప్రార్థించడో అని ఆవేదన చెందటం, స్వార్థం, కుళ్ళు, కుచితాలతో కూడిన ఈ లోకరీతి, ఇలా ఎన్నో అంశాలు ఈ శతకంలో ఉన్నాయి. అందులో మచ్చుకి కొన్నింటిని మాత్రం, ప్రసిద్ధమైన వాటిని ఈ 10-12 నిమిషాల సమయంలో పరిశీలిద్దాం. అంతా మిథ్య తలంచి చూసిన నరుండట్ల ఉటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధముల్ తనువు నిక్కంబటంచు మోహార్ణవ భ్రాంతించెంది చెరించుగాని పరమార్థంబైన నీయందు తా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర. అంతా మాయ అని తెలిసి ఈ నరుడు ఎప్పుడూ భార్యాపుత్రులు, డబ్బు, శరీరము అంటూ మోహంలో భ్రమపడుతూ ఉంటాడే కానీ పరమార్థకారకుడివైన నీయందు చింతాకంత కూడా చింత చేయడు కదా కాళహస్తీశ్వర అని దీని భావం. ఇదే అశాశ్వతమైన సంసార లంపటంలో చిక్కుకొనటం అంటే. ఇలాంటిదే మరో పద్యం వినండి. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచున్ మహాబంధనం వేళ నా మెడగట్టినాడవు ఇక నిన్నే వేళన్ చింతింతు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్దిలో గృంకి ఈ శీతలామాలపు చింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ తన గురించి చెప్పుకుంటున్నాడు కవి దూర్జటి. ఈ బంధనాలు, మోహాపాశాలు నా మెడకు ఎందుకు కట్టావు? ఈ వ్యామోహంలో పడి నేను నిన్ను ఎట్లా స్మరించను? భరించలేని నా ఈ దుఃఖాన్ని ఎలా పోగొడతావో శంకరా, అంతా నీ దయ అని వేడుకుంటాడు. ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనం వనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర, నీ మీద భక్తిని కలిగి ఉండటానికి వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు ఇవేవి వచ్చి ఉండనవసరం లేదు. నీ పాదసేవ మీద ఆసక్తి ఉంటే చాలు. మూగజీవులైన సాలెపురుగు, పాము, ఏనుగులకు మూఢభక్తుడైన తిన్నడికి మోక్షాన్ని ఇచ్చి ఈ విషయాన్ని నువ్వు నిరూపించలేరా అన్నది ఈ పద్య భావము. నీ రూపంబు తలంపగా తుద మొదల్నే కాన నీవైనచో రారమ్మనియంచున్ చెప్పవు వృధారంభంబులింకేటికిన్ నీరన్ముంపుము పాలముంపుము ఇక నిన్నే నమ్మినాడంచుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యాలకు అసలు తాత్పర్యమే అవసరం లేదండి, అంత తేలిగ్గా ఉంటాయి. అయినా మనం చెప్పుకోవాలి గనక చెప్పుకుంటున్నాం అంతే. ఈశ్వర, నీ రూపాన్ని ఊహించాలంటే నాకు దాని మొదలు చివర తెలియవు. పోనీ నువ్వైనా నన్ను రారమ్మని పిలుస్తావా అంటే అదీ లేదు.
అలాంటప్పుడు ఇంక నీ దయ కోసం ఎన్ని పాట్లు పడ్డా ఏం ప్రయోజనం? నన్ను నీట ముంచినా పాల ముంచినా నీరే భారం. నిన్నే నమ్ముకున్నాను. శ్రీరామునిచే పూజింపబడిన పాదపద్మములు కల ఓ ఈశ్వర అని దీని భావం. నిన్ను నమ్మిన రీతి నమ్మనరులన్ నీకన్న లేరన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు నాయన్న ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేలెదోకదే శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, నిన్ను నమ్మినట్టుగా నేను ఇతరులను నమ్మను. నాకు నీకంటే అన్నలు కానీ తమ్ములు తల్లిదండ్రులు గురువులు కానీ ఆప్తులు కానీ ఎవరూ లేరు. నన్ను ఈ సంసార విష సముద్రమును దాటించి చిదానంద స్వరూపమైన సౌఖ్య సముద్రంలో ఎప్పుడు తేలియాడిస్తావో కదా శ్రీకాళహస్తీశ్వర అన్నది ఈ పద్య తాత్పర్యం. అమ్మా ఎయ్యే ఏటంచు నెవ్వరిని నేనన్నన్ శివ నిన్ను నే సుమి నీమదిన్ తల్లిదండ్రుల నటంచున్ చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుండు నీవే కాన సంసార పుంచిమ్మ చీకటి కప్పకుండా కనుమ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, నాకు తల్లివి తండ్రివి అన్నీ నువ్వే. ఏ జన్మలో నేను అమ్మ అయ్యా అని పిలిచినా ఆ పిలుపులన్నీ నిన్నే అని గ్రహించు. కనుక నన్ను ఈ జనన మరణ రూప సంసారం అనే చీకటిలో పడకుండా కాపాడు. ఇప్పుడు ఈ క్రింది పద్యం చూడండి, ఎంత దీనంగా ఉంటుందో. ఎన్నేళ్లుండదు ఏమి కందు ఇంక నేనెవ్వారి రక్షించదన్ నిన్నే నిష్ట భజించదన్ నిరుపమ ఉన్నిద్రా ప్రమోదంబు నాకెన్నండబ్బెడు ఎంతకాలమిక నేనిట్లున్నా ఏమయ్యడిన్ చిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, ఇక నేను ఎన్నేళ్లుంటాను? ఏమి చూస్తాను? ఇంక నేను ఎవరిని రక్షించదను? నిన్నే నమ్మి సేవించే నాకు ఆత్మసాక్షాత్కార ఆనందాన్ని ఎప్పుడిస్తావు? నన్ను ఇంకా నిరాశపరచకుండా దయచూపి రక్షించు. నిజంగా ఒక్కో పద్యం ఒక్కో ఆణిముత్యమండి. చదువుతుంటే నిజంగా ఒళ్ళు పులకరించిపోతుంది. ఈ పద్యం చూడండి. చావంగాలము చేరువౌటెరిగియున్ చాలింపంగాలేక తన్నేవైద్యుండు చికిత్సన్ బ్రోవగలడో ఏ మందు రక్షించునో ఏ వేల్పులు కృపజూతురో ఎనచు నిన్నింతైనన్ చింతింపడా జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. తన శ్రాద్ధాన్ని తను చేసుకున్న సన్యాసి కూడా తనకు రోజులు దగ్గర పడుతున్నాయని మరణం తప్పదని తెలిసి కూడా బ్రతుకు మీద ఆశను చంపుకోలేక వచ్చిన రోగాన్ని ఏ వైద్యుడు తగ్గిస్తాడో ఏ మందు పనిచేస్తుందో ఏ దేవతలు రక్షిస్తారో అని ఆలోచిస్తూ ఉన్న ఆ కొద్ది సమయాన్ని కూడా వ్యర్థం చేసుకుంటాడు. కానీ నిన్ను ఒక్క క్షణమైనా ధ్యానించడు. పవమానాశన భూషణ ప్రకరముల్ భద్రేభ చర్మంబు ఆటవికత్వము ప్రియంబులై భుజగ శుండాలాటవీచారులన్ భవదుఃఖముల బాపుటొప్పు చెలంది బాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర. సంసారం పట్ల తన వైరాగ్య భావాలన్నీ వెలిబుచ్చి ఇక్కడికి వచ్చేసరికి దూర్జటి శ్రీకాళహస్తీశ్వర స్థల మహత్య ప్రస్తావన తెచ్చాడు. శంకర, నీకు పాముల నగలన్నా ఏనుగుల తోలన్నా కిరాత వేషమన్నా చాలా అభిమానం. అందుకే పాముకు ఏనుగుకు కిరాతకునికి అంటే తిన్నడికి మోక్షం ఇచ్చావని అనుకుంటున్నాను. కానీ పనికి మాలిన సాలెపురుగుకు కూడా కైవల్యం ఇవ్వటానికి కారణం ఏంటి? దూర్జటి శివును అడిగిన ఈ ప్రశ్న చూస్తుంటే మనకు నిజమే కదా అనిపిస్తోంది కదా. ఆలోచిస్తే సమాధానం కూడా ఆ ప్రశ్నలోనే ఉంది. అది ఏమిటి అంటే, దేవుడికి భక్తులందరూ సమానమే. చిన్న పురుగు మొదలుకొని అంత పెద్ద ఏనుగు వరకు నిజమైన భక్తుడు ఎవరైనా ఆయనకు ఒకటే. పైగా ఆయన భక్త సులభుడు కూడా. చనువారింగని ఏడ్చువారు జముడా సత్యంబుగా వత్తు మేమనుమానంబిక లేదు నమ్ముమని తారావేళ ఆ రేవు నన్ మునుగన్ బోవచ్చు బాసచేయుటకు సుమి ముమ్మాటికిన్ చూడగా
చెనటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వర. శంకర, చనిపోయిన వారిని గురించి 10వ రోజు రేవులో మునుగుతూ బంధువులు ఏడుస్తారు. ఎందుకు అంటే, యముడా, మేము మాత్రము శాశ్వతంగా ఉంటామా, ఏదో ఒకరోజు నిజంగా వస్తామని ప్రమాణాలు చేయటానికి. ఈ భావం ఆ ఏడుపులోనే ఇమిడి ఉంది. వివేకహీనులు మాత్రం దాన్ని గుర్తించలేరు అన్నది ఈ పద్య తాత్పర్యం. ఇవండి దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని 10 పద్యాలు, వాటి భావం. ఇలాంటివి రాజుల మీద చెప్పినవి, పుత్రుల మీద చెప్పినవి, సమాజం మీద చెప్పినవి ఇంకా అనేకం ఉన్నాయి. నేను జీవన వేదాంతం, ముక్తి మార్గం, శివుని కృప కోసం వేడుకోలు అనే ఒక కోణాన్ని మాత్రమే తీసుకొని కొన్ని పద్యాలు మీకు వినిపించాను. చాలా బాగున్నాయి కదండి ఈ శతక పద్యాలు. ఈ పవిత్ర కార్తీక మాస సందర్భంలో మనం శ్రీకాళహస్తీశ్వర్ని ఈ విధంగా తలుచుకోవటం వల్ల మనకు కూడా ఆ స్వామి దయ, పుణ్యం లభిస్తాయని ఆశిస్తూ, లభించాలని కోరుకుంటూ, ఇంతవరకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ భావనాత్మక భక్తి వ్యాసాన్ని విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మంగళం మహత్.